ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. మరియు భూమి ఉదకంబునందును నుదకంబును తేజమందు తేజంబును వాయువున వాయువు ఆకాశంబునందు ఆకాశంబును మనంబున మనంబు ఇంద్రియంబులం తన్మాత్రల భూతాది అయిన అహంకారంబునందు అహంకారంబు మహాతత్వంబునందును గూర్చి జీవోపాధి భూతంబైన ప్రకృతియందు కలిపి జీవభూతుండైన పృథువు జ్ఞాన వైరాగ్యంబుల చేత బ్రహ్మనిష్ఠుండై మాయోపాధిం బాసి ముక్తుండయ్యనని చెప్పి వెండియు నిట్లనియే. ఆ సాధకుడైన పృథు చక్రవర్తి భూ పదార్థాన్ని నీటిలో, నీటిని నిప్పులో, నిప్పును గాలిలో, గాలిని నింగిలో, నింగిని మనస్సులో, మనస్సును ఇంద్రియాలలో, ఇంద్రియాలను విషయాలలో, వాటిని అహంకారములో, దానిని మహత్తులో, ఆ సర్వకార్యాలకు కారణమైన మహత్తును, జీవునకు ఆధారంగా అయిన ప్రకృతిలో చేర్చి జీవుడుగా మాత్రం మిగిలిన అతడు జ్ఞాన వైరాగ్యం అనే లక్షణాల చేత బ్రహ్మంలో ఎట్టి కదలికలు భేదాలు లేని స్థితిని పొందినవాడై మాయకు ఆధార భూమి అయిన జీవత్వాన్ని వదిలివేసి ముక్తిని పొందాడు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. సృష్టి ప్రారంభము నుండి పరిసమాప్తి దాకా అనులోమ విధానంలో ఉంటుంది. సృష్టి ఉపసంహార క్రమం ప్రతిలోమ విధానంలో ఉంటుంది. అంతనా పృథుని భార్యామణియగు నర్చి పుడమిపై వడి నడుగిడినం గంధు సుకుమార పాదాబ్జ సుందరీ రత్నంబు అతుల పతివ్రత యగుటం చేసి ఆత్మేశకృత శూరతాచరణంబును సుమహిత భక్తి శుశ్రూషణమును వార్స్నేయమగు దేహయాత్రయు నను వీని చేత మిక్కిలి కృషీభూత దేహ యయ్యుం బ్రియనాదకృత కరుణావలోక కరతల స్పర్శనాది సత్కారములను అబల సుఖవృత్తింజెంది ఎయ్యడవులందు కృశత మతిందోప కుండం జరించునప్పుడు పృథుని ధర్మపత్ని అర్చి పాదాలు నేలకు తాకితే కందిపోయే సుకుమారి, గొప్ప
అందచందాలు గలది, సాటిలేని పతివ్రత కాబట్టి తన భర్త చేసిన గొప్ప వ్రతము, తన గొప్ప భక్తి సేవ, ఋషులు నిర్దేశించిన జీవన విధానాన్ని ఆచరించటం అనే లక్షణాలచే చాలా చిక్కిపోయింది. అయినా తన మగని దయగల చూపు, చేతి స్పర్శ మొదలైన సమ్మానాల వలన సుఖమైన నడవడిని భావిస్తున్నది. అలా ఉండి ఆ అడవులలో తన చిక్కిపోవటాన్ని మనస్సులో తలపకుండా తిరుగుతూ ఉన్నది. తన మనమున నే దుఃఖము అనయంబు నెరుంగనట్టి అర్చి నిజాదీశుని ప్రాణరహిత దేహము గనుంగుని విలపించి విగత కౌతుకయగుచున్. ఆ పృథుని ఇల్లాలు అర్చి ఇంతకు ముందెప్పుడూ ఏ దుఃఖము ఎరుగనిది. ఇప్పుడు తన భర్త ప్రాణాలు లేని దేహాన్ని చూసి చాలా దుఃఖపడింది. ఆ దుఃఖంతో ఆమెకు ప్రపంచ సంబంధమైన దేనియందు ఆసక్తి లేని స్థితి కలిగింది. మానిత మందర సాను ప్రదేశంబు నందు జితారోప మర్దింజేసి లలిత మహానది సలిల సుస్నాతయై కలిత మహోదార కర్ముండైన నాధున కుదకదాన క్రియల్ గావించి అతి భక్తి సురలకు నతులు నర్చి వహ్నికి ముమ్మాటు వలగొని పతిపాద కమలయుగంబుం చిత్తమున నిలిపి వీరవరుండైన పృథివీతలేసునందు నను గమనము సేయునట్టి సాధ్వి అర్చి గనుంగొని దేవాంగన సహస్రమాత్మనాదులం గూడి నెయ్యంబుతోడా ప్రసిద్ధిగల మందర పర్వతం చర్యల మీద చితిపై శివారోపణం చేసి ఏర్పాటు చేసుకొని అందమైన మహానది జలాలలో చక్కగా స్నానము చేసి చాలా గొప్ప పనులు ఆచరించిన మగనికి జలతర్పణం మొదలైన పనులు కావించి గొప్ప భక్తితో దేవతలకు ప్రణమిల్లి అగ్నిదేవునకు 3 మారులు ప్రదక్షిణము చేసి భర్త పాద పద్మాల వంటి పాదాలను మనస్సులో కుదుర్చుకొని వీరులలో శ్రేష్ఠుడు మహారాజు అయిన పృథువు వెంట పరలోకాలకు పోవటానికి సిద్ధంగా ఉన్న అర్చిని చూసి వేల కొలది దేవతా స్త్రీలు తమ భర్తలతో కూడి చెలిమితో ప్రదక్షిణం అంటే తన కుడి భాగాన్ని పూజించదగిన దానివైపు ఉండే తీరున చుట్టి రావటం 3 మారులు చేయటంలో 3 కరణాల మనస్సు మాట చేష్ట అనే వాటి ఏకరూప స్థితి తెలియవస్తుంది. లేదా స్థూలదేహం సూక్ష్మదేహం
కారణదేహం అనే మూడింటితో ప్రదక్షిణం చేయటం అని కూడా సంభావించవచ్చు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దశలు మూడింటి యందు నాకు ఒకే భావన ఉంది అని తెలియజెప్పటాన్ని కూడా ఇది సూచిస్తుంది. పరమోత్కంఠము నన్మందరగిరి సాను ప్రదేశతలమున వర్షం గురించిరి నవసురభిత వరమందార ప్రసూన వర్షములంతన్ అర్చి సహగమనం చేయబోతూ ఉంటే దేవకాంతలు తమ భర్తలతో పాటు గొప్ప ఉత్సాహంతో మందర పర్వతం చర్యల మీద అప్పుడప్పుడే వికసించిన పరిమళాలను వెదజల్లే మేలుజాతి మందర కుసుమాలను ఆపకుండా వర్షించారు. తరమిడియచ్చరలాడిరి మొరయించిరి శంఖతూర్యములు దివిజులు పాడిరి కిన్నరజనులు పరస్పర నుతులొనరించిరా సుపర్వాంగనలు. అప్సరసలు నృత్యాలు చేశారు, దేవతలు శంఖాలు ఊదారు, వాద్యాలను మ్రోయించారు, కిన్నరజనములు పాటలు పాడారు. దేవతల వనితలు అందరూ సముదాయంగా ఏర్పడి స్తోత్రాలు చేశారు. మరియు ఇట్లనిరి, ఇంకా ఈ విధంగా అన్నారు. చర్చింపనిట్టియాచర్యమెందేనియుం గనుంగుంటిరేయర్చియను లతాంగి ధన్యాత్మురాలు గదా తన విభుంగూడి ఇందిరారమణి యజ్ఞేశుంగూడి వెనుచను కైవడి నన్ను గమనము చేసే నియమ నిజ హృదయేశుండైన ఘను వైన్యు నూర్ధ్వలోకమ్మును బొందును నేండింత పట్టును నిశ్చితంబు పరమయోగీంద్రులకు దుర్విభావ్యమైన దృఢసుకర్మము వలన నతిక్రమించి వైన్య భూమిషు వెనుచని వరుస నూర్ధ్వ గామినియునయ్యే నీయింతి ఘనత నుండి ఆలోచించి చూస్తే ఇటువంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఎవరైనా చూశారా? అర్చి అనే వనిత గొప్ప పుణ్యం మూటగట్టుకున్న వ్యక్తి కదా. శ్రీలక్ష్మీదేవి తన భర్త అయిన శ్రీ మహావిష్ణువు వెంట వెళ్ళే విధంగా ఈమె తన పతితో కలిసి సమాగమనం చేసింది. తన హృదయనాథుడైన పృథు చక్రవర్తిని ఊర్ధ్వలోకాన్ని కూడా చేరుకుంటుంది. ఇది తప్పని మాట. ఈ గొప్పతనంతో ఈమె మహాయోగివర్యులకు కూడా ఊహించటానికి వీలు కాని దృఢమైన సత్కర్మం వలన బంధాలన్నింటినీ దాటుకొని పృథు చక్రవర్తి వెంట వెళ్ళి ఊర్ధ్వలోకానికి వెళ్ళేది అవుతుంది. సమాగమనము వలన ప్రధానంగా పుణ్యలోకాలకు చేరుకోవటం జరుగుతుందని ఒకనాటి విశ్వాసం. దానిని దేవతల వాక్యాలను బట్టి ఇందులో
నిరూపిస్తున్నారు. కాన పతివ్రతలకు అసాధ్యం బెందును గలదే అని మరియును, కాబట్టి పతివ్రతలు సాధించలేనిది ఎక్కడైనా ఉన్నదా అని ఇంకా పరికింపంగ నే మనుజుడు హరిపదమును బొందంజేయునట్టి వివేక స్ఫురణందనర్చువానికి బరువడి నిలం బొందరాని పదముంగలదే. బాగుగా ఆలోచించి చూస్తే మనుష్యుడు శ్రీ మహావిష్ణువు స్థానాన్ని పొందే వివేకం ఎప్పుడూ హృదయములో కదులుతూ ఉండే విధంగా చేసుకుంటే భూమి మీద అతడు పొందరాని స్థానం ఏదీ ఉండదు. అట్టి యపవర్గ సాధనమైన మనుజ భావ ముందియు విషయ సంబద్ధుడగుచు వసుధ నెవ్వండు వర్తించువాడు ధరణి అనయము నిజాత్మ వంచకుండనంగంబరంగు. ఆ విధమైన మోక్షాన్ని సాధించే మనుష్య స్థితిని పొంది కూడా విషయాలలో చిక్కుకొని భూమిపై మెలిగేవాడు నీతిమాలిన వాడై తన్ను తాను మోసగించుకునేవాడవుతాడు. అనివారలు దన్నర్తిని వినుతింపంగనర్చి ఆత్మ విబుండగు పృథుం నొందిన అచ్యుత లోకంబున ననుపమ విభవము బొందెనని విదురునకున్. ఈ విధంగా ఆ దేవతలు తమంత తాము తనను ప్రశంసించగా అర్చి తన పతి అయిన పృథు చక్రవర్తి పొందిన అచ్యుతమైన పుణ్యలోకాన్ని సాటిలేని మహిమతో పొందింది అని విదురునకు మైత్రేయుడు చెప్పాడు. అర్చి తన పతి అయిన పృథునితో పాటు అచ్యుత విష్ణులోకం పొందినది. అంటే వారిరువురు పొందినది పుణ్యం క్షీణించిన తర్వాత మరల భూమికి తిరిగి వచ్చే లోకం కాదన్నమాట. అందుకనే అనుపమ విభవం, సాటిలేని గొప్పతనం. మునివరుండగు మైత్రేయుండు వినయంబున నిరుంగం చెప్పి వెండియుందగనిట్లను నమ్మహాను భావుండనగుండు భగవతుత్తముండు అగుం పృథుండనగా. మునిశ్రేష్ఠుండైన మైత్రేయుడు విదురునకు ఆ విధంగా చెప్పి ఇంకా ఇలా అన్నాడు. మహానుభావుడైన ఆ పృథువు ఎట్టి పాపాలు లేనివాడు, భగవంతులలో అందరికంటే మిన్న. మహానుభావుడు గొప్పవాడైన పరమాత్మ అనుభూతిని పొందినవాడు. అట్టివానికి కూడా పాప స్పర్శ ఉంటే మళ్ళీ సంసార బంధనం తప్పదు. అటువంటి పాప స్పర్శ లేని వాడిని అనఘుడు అంటున్నారు. ఇక్కడ భగవదుత్తముడు అంటే షడ్గుణైశ్వర్యాలు కలిగి
పూజ్యులందరికంటే గొప్పవాడు అని తాత్పర్యం. ఏ నీకిప్పుడు చెప్పితి మానుగని పుణ్యకథను మహిత శ్రద్ధ దీనుండై విస్ఫుర దవ దానుండై ఎవ్వండేని ధనరిన భక్తిన్. విదురా, ఈ పుణ్యం కలిగించే కథను నేను నీకిప్పుడు చక్కగా చెప్పాను. గొప్పది చెదరనిది అయిన బుద్ధితో దాని మీదనే మనస్సు పెట్టి ఎవడైనా గొప్ప భక్తితో వినినం పఠించిన వ్రాసిన వినిపించిన వాడు పృథుండు విమల గతిం బొందిన క్రియ హరి పద మొందెడు ననయము నిర్ధూత పాపుండగుచు మహాత్మా. మహాత్మా, ఈ కథను విన్నా, చదివినా, వ్రాసినా, ఇతరులకు వినిపించిన పృథు చక్రవర్తి ఉత్తమగతి పొందినట్లుగా ఎల్లవేళల సర్వ పాపాలు నాశనమైపోగా విష్ణుపదానికి చేరుకుంటాడు. స్వస్తి.